గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మిడ్ డే న్యూస్. నేను స్వాతి. విజయవాడలో జరిగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారాయణ. కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. పారిశుధ్యం బాగుండాలంటే ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు నారాయణ. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని మంత్రి నారాయణ బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి డివైడర్ కు పెయింటింగ్ వేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు మంత్రి. అనంతరం నారాయణ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేలా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒక నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత 2వ వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం, ఇక్కడ మెయిన్గా పబ్లిక్. 3వ వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకటే, గత ప్రభుత్వం తీసుకుంటే చెత్త పని చేసింది, కానీ కుప్పలుగా చెత్త వదిలేసిపోయింది. ఎంత చెత్త వదిలేసిపోయిందంటే ఇంతవరకు ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 2024 ఈ కార్యక్రమాన్ని మనం 100% నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడే ఒకటే గారు ముఖ్యమంత్రి గారు అంటారు, స్వచ్ఛాంధ్ర ఒక సంక్షేమం, డెవలప్మెంట్ 2 చేయగలం. కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమాలు, డెవలప్మెంట్ 2 చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలని వారు పదే చెప్తున్నారు. అందువల్ల ఆ కార్యక్రమాన్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పేదలకు కంటి చూపు అందించడమే వీపీఆర్ నేత్ర సంకల్పమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చిరమన గ్రామంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చిరమన గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అలాగే వీపీఆర్ నేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి ఆనం ప్రారంభించారు. ఇంటి ముంగిటకే వైద్య సేవలు తీసుకొచ్చి ప్రజాసేవ చేయడం గొప్ప విషయమని వీపీఆర్ దంపతుల్ని ఆనం కొనియాడారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకొని అవసరమైన కళ్లద్దాలు పొందాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు మన వీపీఆర్ నేత్ర కార్యక్రమం గురించి ఆహ్వానిస్తున్నాం.
మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, సోదరి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, గిరినాయుడు గారు, నరసింహారెడ్డి గారు, వేదిక పైన ఉన్నట్టు వాళ్ళ అన్న, నేను వాళ్ళ నాయనతో కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో గేమ్స్ ఆడేవాళ్ళం. తర్వాత ఈయన దాకా వచ్చింది. ఇప్పుడు ఆ డాక్టరే మా కళ్ళు చూసే మీ కళ్ళు చూసేయడానికి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి మంచి డాక్టర్స్ టీమ్ తోటి మన ఎంపీ గారు విపిఆర్ నేత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో తొలి రోజు ఈరోజు ప్రారంభించడం మనందరికీ సంతోషించాల్సిన విషయం. అనారోగ్యం లేదా ఆరోగ్యం సరిచేసుకోవాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవాళ ఇంటి ముందుకే వచ్చి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం, మీకు మంచి కంటి చూపునిస్తాము అని చెప్పేటువంటి దాతృత్వం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారు ఈనాడు తను సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ అని పెట్టి దాంతో అనేక కార్యక్రమాలు చేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మిగిలిన పార్టీ నాయకులకి, అలాగే కార్పొరేషన్ చైర్మన్లకి, ఇక్కడికి విచ్చేసిన చిరమన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పోయిన సంవత్సరం నవంబర్ 3వ తేదీ మొదలు పెట్టడం జరిగింది. మొట్టమొదటగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని మా ఫౌండేషన్ ద్వారా మొదలుపెట్టాం. అక్కడ సుమారు 40,000 మందికి, ఈ 47,000 మందికి కంటి పరీక్షలు చేసి రోజు ఎంపీ గారు అలాగే మంత్రివర్యులు ఇక్కడ మొదలు పెట్టారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అదే మాదిరి అందరూ ముందుకొచ్చి వాళ్ళుగా కంటి చూపించుకొని సరైన అద్దాలు కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకి అన్నిటికన్నా ముఖ్యం కళ్ళు. చాలామంది గ్రామాల్లో ఉన్నప్పుడు మనం పాల్మాల్తాం, దాని పనిగా చూపించుకోవాలన్నా మీరు 1 గంట సేపు డ్రాప్స్ వేసుకొని అక్కడ కూర్చొని హాస్పిటళ్ళల్లో అవన్నీ చాలా కష్టం. ఇది అలా కాకుండా మీకు 15 నిమిషాల్లోనే ఈ అద్దాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన స్టాఫ్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం రామనారాయణ అన్న చేతుల మీదుగా మొదలు పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. తుమ్మల తలుపూరు గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే కురుగుండ్ల. సంక్షేమంతో పాటు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. తుమ్మల తలుపూరు గ్రామ మాజీ సర్పంచ్ పెనుసుల నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్ పెమ్మసాని సుగుణమ్మ, పెమ్మసాని దిలీప్ నాయుడు, భాస్కర్ నాయుడుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును, సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేగపూడి సైదాపురం డబుల్ రోడ్డు నిధులు ఎంతవరకు వస్తుందో అంతవరకు వేయమని ఆర్ఎండ్బి అధికారులకు సూచించానని, మిగతా రోడ్డుకు 7 కోట్ల దాకా అవసరమని చెప్పారని, అది కూడా మంజూరు చేయించి త్వరగా పూర్తి చేయిస్తారని చెప్పారు. తుమ్మల తలుపూరు రోడ్డు నుండి చెర్లోపల్లి దుగ్గుంట మార్గంలో వెంకటగిరి నియోజకవర్గం ప్రాంతం వరకు 1,50,00,000 రూపాయల నిధులు మంజూరుకు పంపి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్య నాయుడు, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, నాయకులు కెపి రాజు, విజయ్ రెడ్డి, రాపూరు సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, దర్శి వెంకటేశ్వర్లు, విజయ్ రెడ్డి, ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు మనం ఆ బటన్ నొక్కుతూ మన ముఖ్యమంత్రి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా పనులు చేస్తా ఉన్నాం. ఆయా గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం ఏమి చేయాలి అని తెప్పించుకొని ఆయా శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా శాంక్షన్లు ఇచ్చి ఇక్కడ అధికారుల ద్వారా చేసే పనులు అధికారులు ద్వారా చేస్తా ఉన్నాం, ప్రభుత్వం ద్వారా చేసేటువంటి పనుల్ని ప్రభుత్వం ద్వారా చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గ్రామంలో 2,06,54,00,000 ఈ పంచాయతీ ఖర్చు పెట్టాం. టోటల్గా ఈ మండలంలో 139 కోట్ల రూపాయలు సైదాపురం మండలం ఖర్చు పెట్టాం. అయితే పంచాయతీకి 1,85,00,000 పెట్టుంది. దాన్ని కూడా శాంక్షన్ చేసి మరి ఆ రోడ్లో నుంచి ఇక్కడ వరకు కూడా రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది కూడా అభివృద్ధి చేశామంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని 49 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని ఆనం చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో 49 మంది లబ్ధిదారులకు 44.89 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే 809 మంది లబ్ధిదారులకు 7,49,67,338 రూపాయలను అందించి ఆ కుటుంబాలకు తోడుగా నిలిచామని మంత్రి పేర్కొన్నారు. పేదలకు ప్రతి విషయంలోనూ మంచి చెయ్యాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఆనం అన్నారు. వెంకటేశ్వర్లు 51,259 రూపాయలు, చిరమన విరువురు చినకొండయ్య 32,641 చినకొండయ్య. దాదాపు 49 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎక్కడైనా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలన్నా, ప్రభుత్వ వైద్యశాలల్లో లేనటువంటి అనారోగ్య పరిస్థితులకి మెరుగైన ఆరోగ్యం పొందాలన్నా అక్కడ జరిగేటువంటి ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకం కింద ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అని కొత్త పథకం పెట్టి అందులో ఈ అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆసుపత్రిలో వచ్చిన చెక్కుల్ని ఆ బిల్లులన్నీ కూడా తీసుకొని సర్వే చేయించి ఆ వచ్చిన జబ్బును బట్టి అయిన ఖర్చును బట్టి కొంతమేరైనా సహాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో 49 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. దాదాపు ఆత్మకూరు మున్సిపాలిటీ తోటి 6 మండలాల్లో వచ్చిన పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఈ 49 మందికి ఇవాళ పంపిణీ చేసిన చెక్కుల విలువ 44,89,115 రూపాయలు. అంటే దాదాపుగా 45 లక్షల రూపాయలు, ఇంచుమించుగా ఒక 10 లక్షలు అటు ఇటు దాన్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అక్షరాస్యత ఉద్యమంలో అక్షర దీపం వెలిగించి సారా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖ ప్రజా చైతన్యవేత్త డాక్టర్ జి విజయ్ కుమార్ వర్ధంతిని జయప్రదం చేయాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు రామిరెడ్డి పిలుపునిచ్చారు. సీతారామపురంలోని విద్యావనరుల కేంద్రంలో గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు.
అక్షరాస్యత ఉద్యమంలో అక్షర దీపం వెలిగించి సారా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖ ప్రజా చైతన్యవేత్త డాక్టర్ జి. విజయ్ కుమార్ రెడ్డి వర్ధంతిని జయప్రదం చేయాలని జన విజ్ఞాన వేదిక నాయకులు రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 26, 27, 28 తేదీలలో నెల్లూరు టౌన్ హాల్ దాస్లో విజయ్ కుమార్ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. సీతారామపురం మండలంలో స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ప్రముఖ ప్రజా చైతన్యవేత్త డాక్టర్ జి. విజయ్ కుమార్ 11వ వర్ధంతి సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు రామిరెడ్డి ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా చైతన్యం తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే మద్యపాన వ్యసన నిర్మూలన కోసం సాగించిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఆయన చూపించిన నాయకత్వం ప్రజలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బుద్ధ భగవానుడి జీవిత చరిత్ర ఆధారంగా ప్రత్యేక నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజ చైతన్యం, సమానత్వం, విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏవి రమణయ్య, తమ్మిశెట్టి శ్రీనివాసులు, బసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి జన విజ్ఞాన వేదిక సీతారాంపురం బాధ్యుడిని ఈరోజు ప్రధానంగా డాక్టర్ విజయ్ కుమార్ గారు వర్ధంతి సందర్భంగా గోడపత్రికని పాంప్లెట్ రిలీజ్ చేయడం సందర్భంగా వారి నెల్లూరు జిల్లాలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమాన్ని, అక్షరాస్యత ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయేసి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ విజయ్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సీతారాంపురం నుండి ఈ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి నెల్లూరు టౌన్ హాల్లో జరిగేటువంటి 26, 27, 28 మే నెలలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఈ రోజు ఇక్కడికి వచ్చున్నాం. ముఖ్యంగా డాక్టర్ విజయ్ కుమార్ గారు అభ్యుదయవాది, ఆ తర్వాత వచ్చి సామాజిక స్పృహ కలిగినటువంటి మహానేత అకాల మరణాన్ని జీర్ణించుకోలేక ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి వర్ధంతిని నెల్లూరులో టౌన్ హాల్లో నిర్వహించడానికి తారాస్థాయిలో సీతారాంపురం నుండి కార్యకర్తలుగా జన విజ్ఞాన వేదిక బాధ్యులుగా ప్రయాణం చేయడానికి ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక విజయ్ కుమార్ గారి ఆశయాల్ని మేము కొనసాగించుకోవడానికి దాదాపు అక్షరాస్యత ఉద్యమంలో వచ్చినటువంటి మహా పొదుపు ఉద్యమం కానీ, ఈరోజు సారా ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క ఆశయం మేరకే ఈరోజు జిల్లాలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. విజయ్ కుమార్ గారి మరువలేనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి వర్ధంతిని జరుపుకోవడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. ముఖ్యంగా 26వ తేదీ అంబేద్కర్ గారి వారి యొక్క జీవిత చరిత్రని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నాం నెల్లూరు టౌన్ హాల్లో. రెండో రోజు వచ్చేసి పూలే గారి జీవితాన్ని, అదేవిధంగా గౌతమ బుద్ధులు గారి జీవిత చరిత్రలని వీరంతా కూడా ఈ ముగ్గురు కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు, మహానేతలు. వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క జీవిత విశేషాలని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నాం. కాబట్టి ఎక్కువ మంది ఆ 3 రోజుల్లో నెల్లూరు టౌన్ హాల్కి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు. పొట్టేపాలెం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హామీ ఇచ్చారు. రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం గ్రామంలో 65 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామస్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర నిరంతరం కొనసాగుతూనే ఉందని చెప్పారు. పొట్టేపాలెన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు 65 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాలకు సంబంధించి మీరందరూ కూడా మీడియా మిత్రులు కానీ ఎక్కడెక్కడ స్థానిక ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. జాతర, అభివృద్ధి జాతర
గత 10 రోజుల నుంచి కూడా నెల్లూరు రూరల్ మండలంలో ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, అదేవిధంగా బర్రెల్ గ్రౌండ్స్లో షెల్టర్లు కానీ, ఇతరితర ఏవైతే స్థానిక నాయకులు కానీ ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహా సూచన మేరకు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి జరుగుతాం. ఈరోజు మనం ఏదైతే 65 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నామో వీటిల్లో దాదాపు శ్మశాన వాటికల్లో 6 షెల్టర్లు, మిగతావి సీసీ రోడ్లు కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈరోజు మనం పుట్టేపాలెంలో ప్రారంభోత్సవం చేసుకుంటాం కాబట్టి ఈ గ్రామం గురించి మాట్లాడదాం. సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా శ్మశాన వాటికల్లో మునుపెన్నడూ లేని విధంగా పుట్టేపాలెంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా షెల్టర్లు, అదేవిధంగా 24 అవర్స్ కరెంటు అన్నీ కలిపి కూడా ఈ 23 నెలల్లో 4,50 లక్షల రూపాయలతో మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ హెచ్చరించిన జంగాలపల్లి చెరువు పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారని గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారుల చెర నుంచి చెరువును కాపాడారని మీడియా ఎదుట వాపోయారు ఆ గ్రామస్తులు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం జంగాలపల్లి చెరువును ఆక్రమించారని గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా చెరువుకు 4,60,000 రూపాయలు FDR వర్క్ పనులు స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మంజూరు చేయించగా సంబంధిత పనుల నిమిత్తం మేము జేసీబీలతో చెరువులో పనులు చేయిస్తున్న సమయంలో బొప్పాపురం గ్రామస్తులు ఈ భూమి మాది అని జేసీబీలను అడ్డగించి మాపై గొడవకు దిగారని తెలిపారు. మేము సంబంధిత రెవెన్యూ శాఖకు తెలియపరచగా మండల సర్వేర్ తన సిబ్బందితో సర్వే చేసి మీ చెరువు పూర్వముకు భూమి 14 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని వారు హద్దులు నాటారు. ఈ భూమిలో అక్రమంగా బోర్లు వేసి నీటిని తొలగిస్తున్నారని రెవెన్యూ అధికారులు, విద్యుత్ అధికారులు అక్రమ కనెక్షన్లతో ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నియోజకవర్గంలో ఎక్కడ భూ కబ్జాలు జరిగినా సహించేది లేదని పదే హెచ్చరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. జంగాలపల్లి చెరువు పూర్వముకు సర్వే నెంబర్ 103 భూమిని దొంగ పత్రాలు సృష్టించి మరో భూమి సర్వే నెంబర్తో విద్యుత్ కనెక్షన్లు పొంది చెరువులు అక్రమ బోర్లు వేసి యథేచ్ఛగా వ్యవసాయం సాగిస్తున్నారని, ఈ భూమిపై ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. మా జంగాపురం గ్రామం, నా పేరు పాపయ్య, పంచాయతీ ఇన్ఛార్జిని. మాకు ఈ ఇరిగేషన్ చెరువుకు సంబంధించి 4,60,000 వరకు రించ్కి వర్క్ వచ్చింది. దాన్ని ఏఈ గారు ఎంఆర్ఓ రాశారు సర్వే చేయమని. ఎంఆర్ఓ గారు సర్వే చేయించాడు. 14 ఎకరాలు తేడా వచ్చింది. ఒక్కరు కూడా ఆక్రమించేస్తున్నారు. అది ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఎంఆర్ఓ ఫోన్ చేసి ముందు వాళ్ళ పొలం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆక్రమణ ఒప్పుకోను అని నీట్గా చెప్తే మేము రెడీ చేసుకొని నేను దిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వంలో అదే మా ఊరు సర్పంచి సర్వే చేపిస్తే గత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పిలిపించి దాన్ని తొక్కేశారు. ఈ ప్రభుత్వం జరగదు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే కాడికి పోలేక మా మీదకి వచ్చి గొడవ చేసి వాళ్ళు గందరగోళం చేసేశారు. అదే కాకుండా మా పొలంలో పాయింట్లు వేసుకొని నడుపుకుంటున్నారు. మా చెరువులో ఉండేది 45 ఎకరాలు పొలం, చెరువు విస్తీర్ణం. దాంట్లో పాయింట్లు వేసి నీళ్లు తోడేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు దయవుంచి అవన్నీ వచ్చి డిస్కషన్ చేసి కోరుతున్నాము. కాబట్టి ఏంటంటే మా ఎమ్మెల్యే ఏంటంటే ఏవి సహించడు. అధిష్టానం శాసనసభ్యుడు ఏం చెప్తాడు, ఊరు ఆక్రమణ చేస్తే చర్యలు తప్పు అన్నాడు. మా ఎమ్మెల్యే ఏమన్నారు, ఎక్కడైనా సరే భూ ఆక్రమణ చేస్తే ఒప్పు అని అంటున్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా పేదవాడుగా ఉండి బడుగు బలహీనంగా ఆదరించుకొని 3 దఫాలు ఎమ్మెల్యేకి గెలిచి అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ కార్యకర్తని పట్టుకొచ్చుకుంటూ ప్రతి ఎక్కడ అన్యాయం జరగకుండా అందరికి చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా ఏంటంటే ఆడికి పోతే ఆయన ఒప్పుకోడు కాబట్టి వాళ్ళు మా మీద దొమ్మి. నెల్లూరు సిటీలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకిస్ట్ స్పాట్లోనే దుర్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు నడిబొడ్డున శనివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నగరం ప్రధాన జిల్లా కోర్టు ఎదురుగా శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాల కింద పడడంతో తల నుజ్జునుజ్జయింది. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంత రాత్రైనా తనకు వెంటనే కాల్ చేయాలని ఆయన ప్రజల్ని కోరారు. రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతాలలో ఉన్న కరెంటు సమస్యలపై అధికారులతో చర్చించడం జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రూరల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ ప్రాంతాలలో ఓవర్లోడ్ వల్ల సమస్యలు తలెత్తడం వాస్తవమేనన్నారు. ఈ విషయమై కరెంటు అధికారులతో చర్చించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల సమస్యలు పరిష్కరించామని, శాశ్వత పరిష్కారం కోసం పరిష్కారం చేపడతామని తెలిపారు. ఏ విషయంలోనైనా ఎప్పుడు ఏ సమస్య తలెత్తినా నా నంబరుకు తెలియపరచాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతాల్లో అటు భక్తవసనలు కావచ్చు, కొండాయిపాళెం కావచ్చు, వెంగళనగర్ కావచ్చు, షార్ కాలనీ కావచ్చు, బ్యాంక్ కాలనీ కావచ్చు, పొదలకూరు రోడ్డు కావచ్చు, పత్తెగారిపేట కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఈ యొక్క కరెంట్ అంతరాయం మీద ప్రజల నుంచి అనేక మంది ఫోన్లు చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా చూసినప్పుడు అవన్నీ కూడా వాస్తవాలే. దీని మీద ఈరోజు అత్యవసరంగా కరెంట్ అధికారులతో అత్యవసరంగా సమీక్షించడం జరిగింది. అందులో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల దగ్గర నుంచి జిల్లా ఎస్సీ గారి దాకా అందరినీ పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి ఈ సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పడం జరిగింది. కొన్ని సమస్యల్ని ఉదాహరణ కొండాయిపాలెం సమస్యని ఈరోజే పరిష్కారం కావడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏదైతే 3 ఫేజ్ కరెంట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ వచ్చినటువంటి స్కీమ్ గ్రామాలకు సంబంధించిన స్కీమ్, దాన్ని గ్రామాల్లో పకడ్బందీగా పూర్తి చేయడం జరిగింది. అయితే నగరంలోకి వచ్చేటప్పటికి ఆ స్కీమ్ వర్తించదు. వేరే దాని ద్వారా ఇక్కడ నిధులు శాంక్షన్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గతంలో వచ్చినటువంటి స్కీమ్ కేవలం గ్రామాలకు మాత్రమే పరిమితం. అందుకే కొత్తగా అర్బన్ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో, ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పేరుకు నెల్లూరు రూరల్ అయినా కూడా సగం నెల్లూరు టౌన్ నెల్లూరు రూరల్లో ఉంది. దాదాపు 26 డివిజన్లు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కనుపర్తిపాడు కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, కనుపర్తిపాడు హరిజనవాడ కావచ్చు, ఇదంతా కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటి మీద గతంలో వచ్చిన స్కీమ్లోకి ఇవి రావు కాబట్టి కొత్తగా వేరే గ్రాంట్లో అవి శాంక్షన్ చేయించడానికి కూడా. ఇవే ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.